అనుబంధాలు, సంబంధాలు, బాంధవ్యాలు ఆర్థికమై కృతకంగా తయారైన ఈ రోజుల్లో కూడా నీలాంటి నిస్వార్థ ప్రేమికుడుండడం ప్రేమ భావనకే గర్వకారణం. థాంక్యూ స్వామి. మంచి ప్రేమికుల్ని విడదీస్తున్నారని బాధగా ఉంది. నా ప్రేమ ఊడిపోదు స్వామి. అది జరిగే అవకాశం లేదు కృష్ణమూర్తి. అవతల ఇందుకి బిల్లాకి పెళ్లి నిశ్చయమైంది, ముహూర్తం కూడా ఖరారైంది. పరిస్థితి చెప్పాను, పరిష్కారం కూడా చూపాలనుకుంటున్నాను. విజ్ఞతతో ఆలోచించి సద్వినియోగం చేసుకో. బాలుడి ప్రాణం కావాలన్న పంతం వదిలి ఇందుని పాణిగ్రహణం చేసుకో. క్షమించండి స్వామి, నాపై మీకున్న అభిమానానికి థ్యాంక్స్. వస్తాను. ఊరికే మనుషులు మహానుభావులు కారంటారు, సానబెట్టనదే రంగురాయి వజ్రం కాదంటారు. నువ్వు మానవ జాతికే మణిపూసవ కృష్ణమూర్తి. రాబోయే కష్టాలు నిన్నింకా రాటుదేలుస్తాయో, నీ ఆట కట్టిస్తాయో చూడాలి. బ్లేడు, ఒకసారి వైశ్యుని పిలవరా. ఎందుకు? నీకు పెళ్ళవుతుందని చెప్పి వైశ్యుని ఏడిపించడానిక? తప్పు బిల్లా, నువ్వు చాలా పాపం చేస్తున్నావు. అవును బిల్లా, వైశ్యుని నీ ఎంతగా ఇష్టపడదే, తనని కాదని నువ్వు ఇందుని పెళ్లి చేసుకుంటున్నావు. నేను ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకుంటున్నానో మీకు తెలీదా? తెలుసు బిల్లా, అసలు వైశ్యు ఇది వింటే తట్టుకుంటుందా? అరే, అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చేసారేంటి? మీకు అసలు బుద్ధుందా? దాన్ని వెంటనే ఇంటికి ఎవరు తీసుకురమ్మన్నారు? పెళ్లి చేసుకోవాలని వచ్చాడు. పెళ్ళా? ఎవరిని? ఇంకెవరిని? ఇందుని. నువ్వంటే నాకు చాలా ఇష్టం వైశ్యు, అది ఫ్రెండ్లా. నీ అమాయకత్వం, అల్లరి మాటలు నాకు బాగా నచ్చాయి. అందుకే మా సిజర్ని బ్లేడ్ని ఎలా చూసుకున్నానో నిన్ను అలాగే చూశాను. నువ్వు నా ప్రాణం కాపాడావు, అన్నం పెట్టావు, చాలాసార్లు ఆదుకున్నావు. అన్నిసార్లు అనాథలుగా మమ్మల్ని పుట్టించి తప్పు చేసిన ఆ దేవుడు నీలాంటి మంచి ఫ్రెండ్ ఇచ్చి ఆ తప్పును సర్దిద్దుకున్నాడు అనుకున్నానే తప్ప ఇంకోలా ఊహించుకోలేదు. నీకు రావాల్సిన కష్టం కాదు ఇందు ఇది. ఆ దేవుడు మీపై కక్ష కట్టాడు, లేకపోతే ఒకే కుటుంబంలో ఇన్ని బాధలేమిటి? నీ పెళ్లి చూడాలని మీ నాన్నగారు కోరుకోవడం సమంజసమే ఇందు. బిల్లాని పెళ్లి చేసుకోమని మేము అప్పుడే చెప్పాం కదా, అదే జరుగుంటే ఎంతో సంతోషించేవారు ఆయన. ఇప్పటికైనా అమ్మాయికి దారి దొరుకుతుంది, అదే సంతోషం. ఈ సమయంలో ఏం సంతోషం లేండి, స్పృహలో ఉన్నప్పుడే పెళ్లి జరిగిపోతే తృప్తిగా ఉండేది. ఇందు, నువ్వు ప్రేమించిన కృష్ణమూర్తి చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, నీకోసమే బ్రతుకుతున్నాడు. నువ్వు చూడాలనుకుంటే ఈరోజు సాయంత్రం కొండ మీద శివాలయానికి రా, అక్కడ నీ కృష్ణమూర్తి కనిపిస్తాడు. ఇది అబద్ధం కాదు, తప్పకుండా రా.